అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. యోబు గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. ఆధునిక మనస్తత్వ శాస్త్రం సైకియాట్రిక్ కూడా ఈ విధంగా అభిప్రాయపడింది. సైకియాట్రిస్టులను మించిన సలహాలను ఇచ్చేటువంటి బైబిల్ గ్రంథం ధనికులను చూసి అసూయ పడవద్దు అని చెప్తా ఉంది. అసూయ ద్వేషాలు పరువు ప్రతిష్టలను పాడు చేస్తాయి, సంఘాలను చీల్చేస్తాయి, హత్యలు చేయిస్తాయి. అసూయ వల్ల స్నేహితులు తగ్గిపోతారు, వ్యాపారాలు క్షీణిస్తాయి. అసూయ వల్ల ఆత్మ క్షీణించిపోతుంది. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు సంపద గలవారిని చూసి అసూయ పడినంత మాత్రాన మనకు ఒక్క పైసా కూడా కలిసి రాదు సరికదా, మన ఆత్మ దివాలా తీస్తుంది. ఇతరుల అదృష్టం తన దురదృష్టమని, పరుల విజయం తన పరాజయమని, పొరుగువారి ఆశీర్వాదం తనకు శాపము అని అసూయపరుడు ఎందుకో బాధపడుతూ ఉంటాడు. దాని ఫలితం ఏమిటంటే అతను బాధపడిందే అతని జీవితంలో జరుగుతుంది. అసూయ పడినవాడు ఎప్పుడూ బాగుపడడు. నీ లోపల అసూయ గూడు కట్టుకుని ఉంటే నీ వ్యక్తిత్వం పరిపూర్ణత చెందదు. మన జీవితాన్ని పతనం చేసే అసూయను జయించడం ఎలా? డిఎల్ మూడీ గారి సేవలో ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరిగాయి. ఎంతోమంది మార్చబడి దేవుని రాజ్యంలోకి ప్రవేశించినారు. అసూయను ఎలా జయించాలి అనే విషయమై ఆయన సేవలో జరిగినటువంటి ఒక సంఘటన ఏంటంటే, చికాగో నగరంలో 2 వ్యాపారస్తులు ఒకే వీధిలో వారి వ్యాపారాలు జరిగిస్తున్నారు. వారిద్దరూ కూడా అసూయ చేత ఒకరిపై ఒకరికి ఉన్న అసూయతో ఒకరినొకరు ద్వేషించుకునేవారు. ఇలాంటి పరిస్థితులలో ఒక వ్యక్తి డిఎల్ మూడీ గారి బోధలు విని రక్షించబడ్డాడు. క్రమంగా సంఘ ఆరాధనలకు అతను హాజరయ్యేవాడు. అతను ఒకరోజు మూడీ గారి దగ్గరకు వచ్చి, అయ్యా, నాకు అన్ని పాపములపై జయం వచ్చింది, కానీ అసూయ అనేటువంటి పాపాన్ని నేను జయించలేకపోతున్నాను. నా తోటి వ్యాపారస్తుడంటే నాకు అస్సలు ఇష్టం లేదు. అతన్ని చూస్తేనే నాకు ఒక రకమైన చిరాకు కలుగుతుంది. నన్ను ఏం చేయమంటారు అని ఆయన అడిగినాడు. అప్పుడు మూడీ గారు అన్నారు, నీ దుకాణానికి వస్తువులను కొనడానికి ఎవరైనా వచ్చినప్పుడు ఆ వస్తువులు నీ దగ్గర ఉన్నప్పటికీ నీ పొరుగువారి దుకాణం చూపించి కొనడానికి అక్కడికి వారిని పంపుతూ ఉండు అని సలహా ఇచ్చాడు. అందుకు అతను అన్నాడు, అయ్యో, నేనంత పని చేయలేనయ్యా అని తన అసంతృప్తిని వ్యక్తం చేసినాడు. అప్పుడు మూడీ గారు అన్నారు, చెప్పింది చెయ్యి, నీలో ఉన్న అసూయను నువ్వు చంపగలవు అని చెప్పి అతన్ని పంపాడు. అందుకు అతడు, సరే అయ్యా, మీరు చెప్పినట్లే చేస్తాను అని అలాగే చేశాడు. తన దుకాణానికి కొనడానికి వస్తున్నటువంటి వినియోగదారులను తన పొరుగువాని దుకాణానికి పంపిస్తూ ఉన్నాడు. కొద్ది కాలం గడిచింది. తన పొరుగువానిలో మార్పు రావడం జరిగింది. అతను కూడా తన వినియోగదారులను, కొనడానికి వచ్చినటువంటి వ్యక్తులను రక్షించబడిన ఈ వ్యక్తి దుకాణానికి పంపడం ప్రారంభించాడు. ఇద్దరి మధ్య సమాధానం వచ్చింది. ఒకరోజు ఇద్దరు అనుకోకుండా ఎదురుపడ్డారు. ఒకరిని చూసుకొని ఒకరు నవ్వుకున్నారు, షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. అంతే, అసూయ అంతమైపోయింది. దేవుని బిడ్డలారా, అసూయను జయించాలి అంటే మనపై ఎవరు అసూయ పడుతున్నారో లేదా మనకు ఎవరిపై అసూయ ఉందో అలాంటి వారికి మనం మేలు చేస్తూ ఉండాలి, సహాయం చేస్తూ ఉండాలి, ఉపకారం చేస్తూ ఉండాలని ఈ నిజమైన సంఘటన ద్వారా మనం తెలుసుకుంటున్నాం. హృదయం లోపల క్షమించలేని స్థితిని, అసూయను పెట్టుకుని ఏమీ లేనట్టే పైకి అంతా బాగున్నట్టే నటించడం వేషధారణ. వేషధారులను దేవుడు ఇష్టపడడు. కాబట్టి యథార్థంగా మన హృదయం దోషారోపణ చేసే వాటన్నిటినీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని మనుషులతో సమాధానపడి శుద్ధ హృదయం, మంచి మనసాక్షి కలిగి ఉండడానికి ప్రభు మనకు కృప చూపునుగాక. ఆ విధంగా అసూయను జయించుటకు ఆయన మనకు సహాయం చేయనుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమగల నాయన, జీవంగల దేవా, నీకు వేలాది స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో నాయన మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు అంటున్నారు. ఆధునిక మనస్తత్వ శాస్త్రమే చెప్తుంది, ఈ విధంగా అభిప్రాయపడుతుంది. అయితే ఆధునిక మనస్తత్వ శాస్త్రానికి మించిన సలహాదారులు ఈ వాక్యం నాయన. ఈ వాక్యం మాకు హెచ్చరిస్తుంది, సరిచేస్తుంది, సరిదిద్దుతుంది. ఒకవేళ సైకియాట్రిస్ట్ చెప్పవచ్చు, ఈ విధంగా ఉండడం ఇలాంటి నష్టాన్ని, ఇలాంటి కష్టాన్ని కలుగజేస్తుంది, ఈ లక్షణాలు ఇవి ఉన్నాయనగా గుర్తు అని. కానీ మీ వాక్యము మాలో ఉన్నటువంటి లోపాలను సరిచేయగల శక్తి కలిగింది తండ్రి. నా ప్రియమైన ప్రభువా, దయచేసి వాక్యం వింటున్న మీ ప్రియ బిడ్డలలో
ఎవరైనా సరే అసూయ చేత రగిలిపోతున్నట్లయితే అసూయను జయించడం ఎలా అనేటువంటి ఈ విషయంలో చక్కగా ఆ వ్యాపారస్తునికి పొరుగు వాడిని చూస్తేనే ఎంతో చిరాకు కలుగుతుంది అంటున్నాడు. అసూయ ఉన్నప్పుడు మనిషిని చూస్తేనే చిరాకు పడిపోతుంటారు. అనవసరమైన కూడా విషయాల్లో కోపపడుతుంటారు. ధన సమృద్ధి కలిగిన వారిని, ధనవంతులను చూసి మేము అసూయపడినంత మాత్రాన ఎప్పుడు మేము బాగుపడం. అసూయ మాలో గూడు కట్టుకుని ఉంటే మా వ్యక్తిత్వం ఎప్పుడూ కూడా పరిపూర్ణత చెందదు. మా జీవితాన్ని అసూయ పతనం చేస్తుందనే విషయం గురించి మీరు మాట్లాడుతున్నారు. నా ప్రియమైనటువంటి తండ్రి, అసూయను జయించాలి అంటే ఎవరిపై మేము అసూయపడుతున్నామో, మాపై ఎవరు అసూయపడుతున్నారో అలాంటి వారికి మేము సహాయం చేయడానికి, మేలు చేయడానికి, ఉపకారము చేయడానికి సహాయం చేయండి ప్రభువా. అయ్యో నేనంత పని చేయలేనయ్యా అంటున్నాడు ఆ వ్యక్తి. నిజమే నాయన, అది మేము సొంత జ్ఞానంతో, సొంత తలంపులతో చేయడం కష్టం ఉండొచ్చు. కానీ మీరు సహాయం చేస్తే, మా నిజ స్థితిని మీ దగ్గర ఒప్పుకున్నప్పుడు, మీ సహాయం కోరినప్పుడు, మీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా శత్రువులను సైతం ప్రేమించగలిగిన కృప మీరు ఇస్తారు నాయన. కాబట్టి తండ్రి మీరే సాయం చేయండి. ప్రతి ఒక్క విషయంలో జయకరమైన జీవితము దయచేయండి అయ్యా. మీరే కనికరించండి. నా ప్రార్థన ఆలకించండి. వాక్యం ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. హృదయం లోపల క్షమించని స్థితిని అసూయను పెట్టుకొని ఏమీ లేనట్టు అంత బాగున్నట్టు నటించడం వేషధారణ నేను క్షమిస్తాను కానీ వేషధారులను నేను క్షమించనున్నారు. కాబట్టి నా ప్రియమైన తండ్రి, వేషధారులము కాకుండా యథార్థవంతులుగా నీ సందులు నడుచుకున్నట్టు మీరే కృప చూపించండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డలు దర్శించండి. నాయన ఎంతోమంది బిడ్డలు తెలియజేస్తున్నారు. వారి కుమారులను రక్షించండి, మార్చండి, సాతాను కట్ల నుంచి విడిపించండి, రక్షణలోకి నడిపించండి. మీ వెలుగు వారి మీద ప్రకాశింప చేయండి ప్రభువా. నా తండ్రి ఎంతమంది బిడ్డలలో నాయన సమస్యలు ఉన్నాయో, అప్పు సమస్యలు ఉన్నాయో ప్రభు, ఎంతమంది కఠినుల మధ్య, దుష్టులకు, మనుషుల చేతిలో నాయన మరి పడకుండా మమ్మల్ని తప్పించే, రక్షించే దేవుడు ప్రభువా. కాబట్టి మీరే సాయం చేయండి. అసూయపరుల నుంచి కాపాడండి. కయ్యానికి కాలు దువ్వేవారి నుంచి మా బిడ్డలను కాపాడండి. మీ ఆశీర్వాదకరమైన హస్తం ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి మీద ఉంచండి. ఈరోజు బిడ్డలు పనులకు వెళ్తున్నారా, వ్యాపారానికి వెళ్తున్నారా, స్కూల్కి వెళ్తున్నారా, ఉద్యోగాలకు వెళ్తారా, ఎక్కడికి వెళ్ళినా సరే మీ సన్నిధి వారితో ఉంచండి. ముందు వెనక మీరు ఆవరించండి. మీ ఆత్మచేత వారిని నింపండి. అపాయం కలగకుండా కాపాడండి. మీ ఆశీర్వాదకరమైనటువంటి హస్తంతో వారిని తిరిగింటికి క్షేమంగా తీసుకుని వెళ్ళండి. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేస్తున్నారు. తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ వాక్యం వింటున్న మీలో దయచేసి క్రీస్తు ప్రభువారు ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి. ఆయన ఆహ్వానాన్ని తృణీకరించవద్దండి. పాపులను రక్షించడానికే క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. ఆయన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ, నిరీక్షణ, పాప క్షమాపణ. కలువరి శిలువలో ఆయన కాల్చినటువంటి శుద్ధమైన రక్తంలో కడుగబడండి. ప్రభు మీ కొరకు తన ఆహ్వానాన్ని పంపుతూ ఉన్నాడు. రండి, వినండి, రక్షణ పొందడని. కాబట్టి ఆయన ఇచ్చే పిలుపును ఎన్నడూ తృణీకరించవద్దండి. ప్రభు మీ ఆత్మను రక్షించును గాక. గాడ్ బ్లెస్ యూ.